జర్నలిస్ట్ సాయి ఒక పక్కా అవకాశవాది. అతని గురించి వీడియో చేయండి సార్. ఎందుకంటే అతను ఈ మధ్యన మళ్ళా పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నాడు. మారిపోయాడేమో అంటే, లేదు మారడండి. అటువంటి వ్యక్తులు మారే ప్రసక్తి లేదు. కుక్కతోక వంకర లాంటివాడు. ఎలకతోక మనం ఏడాది పాటు ఉతికినా కూడా అది నలుపే వస్తే తెలుపు మారదు. అలాగే సాయి అనే వ్యక్తులు, జర్నలిస్ట్ సాయి కావచ్చు, అట్లా చాలామంది ఉన్నారు. మారలేదన్నాను. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈరోజు సాయి పెట్టాడు, పవన్ కళ్యాణ్ చెబుతుందేంటి, చేస్తుందేమిటని ఒక వీడియో పెట్టాడండి. సరే, వాళ్ళు అడిగిన దానికి ఈ వీడియోకి ఉంటుందని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి. జర్నలిస్ట్ సాయి వీడొక పక్క అవకాశవాది. ప్రైమ్ 9 టీవీలో పనిచేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి జపం చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే అది ఆ టీవీ జనసేన దిలీప్ది కనుక. తర్వాత ఏమైంది, వాడు బాగా డెవలప్ అయ్యాడు. డెవలప్ అయిన తర్వాత జర్నలిస్ట్ ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దానికి పవన్ కళ్యాణ్ పొగుడుతూ వీడియోలు చేసేవాడు, చిన్న చిన్న వీడియోలు. అది మన జన సైనికులు, వీర మహిళలు ఏంటి, అబ్బబ్బబ్బా ఏం పొగుడుతున్నాడు సార్ సాయి అని చెప్పి విపరీతంగా సబ్స్క్రైబ్ చేసుకుని వాడికి బాగా లక్షల్లో మన జన సైనికులు సభ్యత్వం తీసుకుని వాడు ప్రతి ఏ వీడియో చేసినా చూసేవాళ్ళు, సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు. వాడికి బాగా యూట్యూబ్ ద్వారా బాగా డబ్బులు వచ్చినాయి. డబ్బులు వచ్చేసరికి తలపొగరు ఎక్కిందండి. తలపొగరు ఎక్కి తర్వాత ఏం చేశాడు, తర్వాత మొత్తం పీక్ అంటే బాగా మన ఇప్పుడు దిల్ రాజు నేను పై టాప్ లెవెల్లో ఉన్నాడు అన్నాడు సరే, అలా వీడు కూడా ఆ లెవెల్కి వెళ్ళిపోయేసాడు. జగన్ పంచం చేరాడు. జగన్ పంచం చేసి చేసేకి వాళ్ళు ఏదో బిస్కెట్ ముక్కలు వేశారు. దాంతో జగన్ పొగడం మొదలుపెట్టాడు. ఇంకా వాళ్ళు బిస్కెట్ వేయడం మొదలుపెట్టాడు. దాంతో ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రతి విమర్శించడం ఎక్కువ, జగన్ పొగడ్డం చేస్తున్నాడండి. ఇలాగా చాలా కాలం చేశాడు. మన జన సైనికులకి అర్థం కాలేదు, ఏంటంటే వీడు పవన్ కళ్యాణ్ పొగిడేవాడు ఇట్లా సడన్గా మారిపోయాడు. సడన్గా మారిపోరండి, వాళ్ళ మనసులో భావం ఉంటుంది, వాళ్ళు ఉపయోగించుకుంటారు. లక్షల్లో సభ్యత్వాలు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు యూట్యూబ్లో బోల్డ్ డబ్బులు వస్తాయండి. దానికోసమే జన సైనికులను అందరూ వాడుకుంటున్నారండి. చాలామంది పవన్ కళ్యాణ్ పేజీ వీడియోలు చేసి సబ్స్క్రైబ్ పొందుకొని వాళ్ళు లక్షల్లో డబ్బులు దొబ్బుతున్నారు. మనకి పవన్ కళ్యాణ్కి మనకి టోపీ పెడుతుందని గ్రహించమని వీడియో ద్వారా వేడుకుంటున్నాను నేను. నిదానంగా తర్వాత కొంతకాలానికి ఈ జర్నలిస్ట్ సాయి గారు మనకు వ్యతిరేకంగా తెలుసుకున్నారు. సభ్యత్వాలు స్లోగా బయటకు వచ్చారు, సభ్యత్వం క్యాన్సిల్ చేసుకున్నారండి. తర్వాత కూటమి ప్రభుత్వం గెలిచింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జర్నలిస్ట్ సాయి వీడియోలు ఎవడు చూడడం మానేశాడు. ఎందుకంటే మన జన సైనికులు బయటకు వచ్చారు, సభ్యత్వం తగ్గిపోయింది. సభ్యత్వం లేకపోయేసరికి ఏం చేయాలి, ఎలాగా ఆ పేటీఎం బ్యాచ్ వీడియోలు చూడరు కదా. అప్పుడంటే జగన్మోహన్ రెడ్డి బిస్కెట్లు వేసాడు కనుక ఆ బిస్కెట్ల కోసం చూసేవాళ్ళు. ఇప్పుడు వీడియోలు చూసేవాళ్ళు, లేకపోతే ఏమైంది, మళ్ళీ నిదానంగా పవన్ కళ్యాణ్ గారి కోసం వీడియోలు పెడుతున్నాడు. పవన్ కళ్యాణ్ కాస్త చిన్న చిన్న వీడియోలు పెడుతున్నాడు ఈ మధ్యన. అది చూసి మన వాళ్ళు సార్ చాలా మారిపోయాడు సార్. మారాడు బాబు, చూడండి గతం మీరు గమనించారు, 2-3 వీడియోలు ముందు కూడా చెప్పాను నేను. ఎటువంటి పరిస్థితుల్లో జర్నలిస్ట్ సాయి లాంటి వ్యక్తులు మారరు. పుట్టుకతో పుట్టిన బుద్ధి పడకలతో చనిపోయినప్పుడు పోతుంది. అట్లాగే ఇతను ఒకడు, ప్రసాద్ అని ఒకడు ఉన్నాడు. కొంతమంది దుర్మార్గులు, వాళ్ళు ఎప్పుడు కూడా విషయం కక్కుతుంటారు. ఆ రామకృష్ణ ఒకడు, వాళ్ళు కొంతమంది వ్యక్తులు, రామకృష్ణ అంటే సిపిఐ రామకృష్ణ అండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇటువంటి వ్యక్తులు ఖచ్చితంగా సమాజానికి ద్రోహం చేస్తుంటారు. వాళ్ళకి మనస్సాక్షి ఉండదని, వాళ్ళకి ఎంతసేపు ఎదుటి వాళ్ళని అపనిందేసి ఆ వచ్చేదాన్ని నవ్వుకునే తత్వం గల మనుషులు వీళ్ళండి. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకున్నాక ఎందుకు చెప్తున్నా అంటే, పవన్ కళ్యాణ్ గురించి వీడియో చేస్తున్నాను కానీ నేను చెప్పాను కాదు. ఈరోజు వాడి విషయం అసలు స్వరూపం బయటపడిందండి వాడిది. ఈరోజు ఒక వీడియో చేశాడు. పవన్ కళ్యాణ్ చెబుతుంది ఏమిటి, చేస్తుంది ఏమిటి అట. అంటే మొన్న ఈ మధ్యన 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్లు వేసారు. ఆర్డర్ ప్రకారం ఏమైందండి, మన అన్ని థియేటర్లకు వెళ్ళి ఆ థియేటర్లలో తనిఖీలు చేశారు. తనిఖీలు చేసి
కొన్ని విషయాలు గ్రహించారు. కొన్ని పారిశుద్ధ్యం సరిగ్గా లేదని, కొన్ని తినుబండారాల మీద మూతలు సరిగ్గా లేవండి. తర్వాత కుర్చీలు సదుపాయం సరిగ్గా లేదని, కొన్ని కొన్ని అసౌకర్యాలు కలిగి కొన్ని నోటీసులు ఇస్తామన్నారు. వాళ్ళు ఏం చెప్పారు ప్రెస్ మీట్‌లో, మేము వివరాలన్నీ కూడా కలెక్టర్ గారికి అందజేస్తామండి అన్నారు. వాళ్ళ వీడియోలో వాడు ఏం మాట్లాడతాడండి? ఏంటి చూసారు, వచ్చేసారు, ఏం పట్టించుకోరా? ఆ! వాళ్ళకి ధరలు తగ్గించమని చెప్పాలి గదా! చెప్పకపోతే ఎట్లా? ఏవండి వాళ్ళు జస్ట్ కింద ఆఫీసర్లండి వాళ్ళు. ఒక ప్రోటోకాల్ ఉంటది. ఆయన తర్వాత వాళ్ళ తర్వాత కలెక్టర్ ఉంటాడు. కలెక్టర్ గారు రిపోర్ట్ ఇప్పుడు నోటీస్ ఇస్తారండి. నోటీస్ ఇచ్చి రిప్లై తీసుకోవాలి కదా! ఆ రిప్లైని బట్టి ఆ రిప్లై ఏమి ఇచ్చారు 2 మనం ఇచ్చిన నోటీసు, వాళ్ళు ఇచ్చిన రిప్లై 2 పొందుపరిచి మళ్ళా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయాలి రిపోర్ట్. ఈ సబ్మిట్ కలెక్టర్ గారు ఏం చేస్తారు? సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ గారిని కలుస్తారు. ఆయన ఏం చేస్తాడు? ఈ రిపోర్ట్‌లన్నీ తీసుకొని పవన్ కళ్యాణ్ కలుస్తారు. ఇట్లా రిపోర్ట్‌లున్నాయని. పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారికి చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తే క్యాబినెట్ మీటింగ్ పెట్టండి సార్, పెడితే ఇయన్నీ డిస్కస్ చేద్దామంటే, అక్కర్లేదు పవన్ కళ్యాణ్, ఈ ఈ విషయంలో నీకు బాగా ఈ వివరణ తెలుసు నీకు సినిమా సంబంధించి. కనుక దీని మించి నేను నీకు నువ్వేం మాట్లాడినా, నువ్వేం డెసిషన్ తీసుకున్నా చంద్రబాబు నాయుడు నీకు సపోర్ట్ ఉంటాడని చంద్రబాబు నాయుడు గారు చెబితే పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ తీసుకుంటారు. అప్పుడు నిర్ణయాలు ప్రకటిస్తారు. ఆ ప్రకారం సినిమాటోగ్రఫీ మంత్రి ప్రభుత్వం తరపున ఇస్తాడు. అదంతా మానేసి వీడేం మాట్లాడతాడు? ధరలు తగ్గించొచ్చు కదా! వాళ్ళ కోర్టుకెళ్తే ప్రభుత్వం కోర్టుకెళ్ళొచ్చు కదా! అంటే ఎందుకు చెప్తానంటే అండి, జన సైనికులు, వీర మహిళలు కొంచెం ఆవేశం ఎక్కువండి. చాలామంది ఇటువంటి ఎదవలు ఏం చేస్తారు ఈ మధ్య కాలంలో, ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయింది. ఇక జగన్మోహన్‌ని అరెస్ట్ చేయరేంటి? వాడి దగ్గర తప్పులు బోలెడున్నాయి గదా! అని రకరకాలుగా ఎగదోస్తుంటారు. అట్లాగే వీడు కూడా వాళ్ళ థియేటర్‌లో తప్పులు దొరికినాయి కదా! ఎందుకు పెట్టకూడదు? ఎందుకు తగ్గించకూడదు? అంటే ఎగదోయిన మాటండి. జన సైనికులు ఎగదోయిన మాట. అంటే ఇండైరెక్ట్‌గా చెడు చేయడం మాట పవన్ కళ్యాణ్ గారికి, జన సైనికులు వీళ్ళకి. ఎందుకంటే ఇటువంటి పనికిమాల ఎదవలు ఎప్పుడు కూడా సమాజానికి ద్రోహులండి వీళ్ళు. కాకపోతే పైకి నటిస్తారు. నేను చెప్పేది ఒకటే అండి. వీళ్ళు ఏమాత్రం పట్టించుకోవాల్సిన పని లేదు. వీడియోలో ఇలాగే చెప్తాడు. అందుకని మనం వీరి గురించి పట్టించుకోని పని లేదని. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారండి. మనం కరెక్ట్‌గా ఉంటే, మనం 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 మన యొక్క మనస్సాక్షి కరెక్ట్‌గా ఉంటే, మన విల్ పవర్ కరెక్ట్‌గా ఉంటే, మనల్ని ఎవరు ఏం చేయలేరండి. అలాగే మీరు కూడా ధైర్యంగా ఉండండి. ఎవడేం చేయలేడు. వాడు ఎన్ని పెట్టినా మనకేం కాదు. అది గ్రహించండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే చేసిందేంటి కాదు. ఆయన చెప్తాడు, చేస్తాడు. ఆయన ఏది మాట తప్పడం, మాట మీద నిలబడే వ్యక్తి కాదు. తొందరపడే వ్యక్తి కాదు. అన్నీ కరెక్ట్‌గా చూసుకొని చేస్తాడండి. అది గ్రహించాలి ప్రజలందరూను. చివరగా నేను చెప్పేది ఒకటే అండి. జనసేన వీర మహిళలకి కోరేది ఒకటే, చెప్పేది ఒకటే. మీరు పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది పొగుడుతూ వీడియోలు చేస్తాడు. ఆ వీడియోలు చూసేసి మీరు సంతోషించి సబ్స్క్రైబ్ చేసి మీరు ఆనందపడమాకండి దయచేసి. మీరు గమనించండి. తొందరపడి వీడియోలు చూడమాకండి. 1, 2 సార్లు మీ ఫ్రెండ్స్ ఏమైనా చూసి చెప్పారని అనిపిస్తే చూస్తే మీరు గమనించండి. పైకి పొగుడుతారు, నర్మగర్భంగా విమర్శిస్తాడు పవన్ కళ్యాణ్ గారిని. ఇయన్నీ క్షుణ్ణంగా మీరు గమనించి వింటే మీకు అర్థమవుతది. కనుక ఒక్కడి మీద మీరు గ్రహించండి. ఇటువంటి వ్యక్తులకి ఏంటంటే, పాముకు పాలు పోసినా అది విషమే ఇస్తుందండి. పాముకి పాలు పోసినా కూడా విషమే ఇస్తుంది గానీ పాలునివ్వదండి. అని గ్రహించమని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇటువంటి దుర్మార్గుల్ని ఖచ్చితంగా భగవంతుడు శిక్షిస్తాడని తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.